మంత్రి నారా లోకేష్ పై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల వ్యవహారంలో గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య విసిరిన సవాళ్లకు లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాను ఎంపిక చేసి ఆ తర్వాత జీవో రద్దు చేశారన్నారు. అసెంబ్లీలో లోకేష్ ఇచ్చిన వివరణ నవ్వుల పాలు చేసిందని విమర్శించారు. అంతర్జాతీయ క్రీడాకారిణి పివి సింధుతో అభ్యర్థులను పోల్చడం సరికాదన్నారు. డిఎస్సి అభ్యర్థులు 3,30,000 మంది పరీక్ష రాస్తే దాదాపు 35,000 కంప్లైంట్స్ వచ్చినాయి. 35,000 కంప్లైంట్స్ వచ్చినాయి. మరి ఆ కంప్లైంట్స్కి మీరు ఏ ఒక్కదానికైనా జవాబు చెప్తా ఉన్నారా? మరి ఆ కంప్లైంట్సే ప్రశ్నలు, వాటికి సమాధానం ఇవ్వండి చేతనైతే. ఇందాక నేను చెప్తా ఉన్న వ్యక్తి పేరు దుర్గయ్య. దుర్గయ్య సవాల్ విసురుతూ ఉన్నాడు. డేటు, టైము, ప్లేసు నిర్ణయిస్తే ఆధారాలతో వస్తా అని చెప్పి, డిఎస్సిలో అక్రమాలు నిరూపిస్తానని చెప్పి దుర్గయ్య చెప్తా ఉన్నాడు. దుర్గయ్య చేసిన సవాల్ స్వీకరించే దమ్ము లోకేష్కి ఉందా అని చెప్పి లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం మేము. దుర్గయ్య అనే వ్యక్తి గోల్డ్ మెడల్ వచ్చింది, నేషనల్ వైడ్ పాల్గొన్న స్పోర్ట్స్లో తనకు గోల్డ్ మెడల్ వచ్చింది. తనకు ఉద్యోగం రాదు. ఇక్కడేమో స్టేట్లో కూనరవి సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకు, భరత్ సర్టిఫికేట్ ఇచ్చిన, మన వైజాగ్ ఎంపీ భరత్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకు స్పోర్ట్స్ కోటాలో రాయకుండానే పరీక్ష వస్తుంది. ఈ మాదిరి జినైన్ కేసు, దుర్గయ్య లాంటి జినైన్ కేసులకు మాత్రం ఉద్యోగం రాదు. ఎంత కడుపుమంటు ఉంటుందండి పాపం. కష్టపడి చదువుకున్నాడు మోసపోయి, నిజంగా ఈ మాదిరి స్పోర్ట్స్లో మెరిట్ ఉన్నోడికి ఉద్యోగం రాకపోయి.